జై నిత్యలు హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్లలేదంట. మరి దేవీపురం వెళ్లారంట బామ్మగారు. అమ్మమ్మా 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 ఏమైందమ్మమ్మా? కల్పన కల్పన జై నిత్య ఎవరిని అడిగి ఊరొచ్చారు? ఈ ఊరొస్తే ఏమైంది బామ్మగారు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, ఎందుకొచ్చారని అడుగుతున్నాను. ఇది మనూరే కదా అని. ఈ ఊరికి రావద్దని నేను పదే పదే చెప్పానా లేదా? నా మాట అంటే మీకు లెక్కలేదా? ఎలాగో వచ్చాక జీజీ ఒక్క 2 days ఉండి వెళ్దాం. 2 రోజులు కాదు కదా, 2 నిమిషాలు కూడా ఉండడానికి వీల్లేదు. సాయంత్రం 7:30కు ఇంటి వెనకాల ఉన్న పెంకుటిల్లు దగ్గరికి రా. సాయంత్రం 7:30కు ఇంటి వెనకాల ఉన్న పెంకుటిల్లు దగ్గరికి రా. భగవంతుడా, శాపం సమీపించిందా? పాము రూపంలో కాటేసి నిచ్చిన బలి తీసుకోబోతుందా? ప్రాబ్లం నీలో ఉందా నాలో ఉందా? డాక్టర్కి నిన్ను చూపించాలా లేక నన్ను చూపించాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇప్పటి వరకు నా మంచితనాన్నే చూసావు, ఇకపై నా మనసు లేనితనాన్ని చూస్తావు. సైలెంట్గా ఉంటే శంకరాభరణంలో శంకర శాస్త్రిని అనుకుంటున్నావేమో. నాలో కూడా సోను సుదున్నాడు. పగబడితే ప్రకాష్ రాజులా బయటికొస్తాడు. కానీ నువ్వు చేసిన పనికి మన మధ్య వర్షం కురిసిన రాత్రి ఉండబోతుంది. అది ఈ రాత్రికే. అసలే వర్షాకాలం. ఎవరి ద్వారా శాపం గురించి తెలుసుకోవాలని వచ్చిందో ఆ చలమ ఈ రోజు ఊళ్ళో అడుగు పెడుతున్నాడు. ఆ చలమయ్యని చంపేద్దాం. 4 దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన 5వ దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. ఎవరి ద్వారా శాపం గురించి తెలుసుకోవాలని వచ్చిందో ఆ చలమ ఈ రోజు ఊళ్ళో అడుగు పెడుతున్నాడు. ఆ చలమయ్యని చంపేద్దాం. 4 దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన 5వ దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. మీకిచ్చిన రుద్రాక్ష సామాన్యమైనది కాదు. సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుని కంఠంలో అలంకరించిన ఏకముఖి రుద్రాక్ష. అది మీ మనవడు ధరిస్తే అతనికి సతీవియోగం ఉండదు, మీ వంశం నిలుస్తుంది. ఆ రుద్రాక్ష అతని మెళ్ళో ఉన్నంత వరకు ఆ అమ్మాయికి ఏమీ కాదమ్మా. మామ్, నేనే. ఆ మంగ నన్ను లాక్ చేసి ఫాతిమా గెటప్లో మీతో వచ్చి శాపం గురించి తెలుసుకోవాలని ప్లాన్ చేసింది. నేనే తెలివిగా దాన్నే కట్టిపడేసి నా ఒరిజినల్ గెటప్లో నేనొచ్చాను.
మనం టెంపుల్ నుంచి తిరిగొచ్చే వరకు అది ఆ రూమ్లోనే ఉంటుంది. సూపర్ బేబీ. దాని ప్లాన్ నేను కూడా విన్నాను. నువ్వు మంచి పని చేశావు. గుళ్ళో టెన్షన్ పడకుండా చేశావు. టెన్షన్ గుళ్ళో కాదు మేడం, గుడి నుంచి తిరిగొచ్చాక ఉంటుంది. అంతా రెడీనా? మామ్, నేను జైతో క్లోజ్గా ఉండొచ్చా? నీ ఇష్టం బేబీ. థ్యాంక్ యూ మామ్. టెంపుల్లో మమ్మల్ని నువ్వు చూసి చూడనట్టుగా ఉండాలి. ఓకే బేబీ, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్. జై నీవాడు. మా మంచి మామ్. పిచ్చి మేడం. ఓకే, బయలుదేరదాం. నీదే ఆలస్యం జై. ఓ, నాదే ఆలస్యమా? రే, మనం వెళ్తుంది గుడికి, పిక్నిక్ కాదు. గుళ్ళో అయినా కాస్త కంట్రోల్గా ఉండండి. గుడి, బడి, ఇల్లు, పార్క్ కాదేది మా లవర్స్ కి అనర్హం పిన్ని. మేము లవర్స్, ఎక్కడైనా లవర్సే. ఎస్ సార్, అందరూ బయట వెయిటింగ్ అండి, త్వరగా రండి. పద జై. ఓకే. ఏదో దెయ్యాన్ని చూసినట్టు అంత గట్టిగా అరిచావేంటమ్మా? ఆహా, నేను అరవలేదా ఆంటీ, పిలిచాను. పిలిపే అరుపులా ఉంటే అరిస్తే ఎలా ఉంటుందో. చలమయ్య కనిపిస్తే మంగ ఎక్సైట్ అవ్వాలి, కానీ నువ్వెందుకు అవుతున్నావు బేబీ? కోపం మామ్, కోపం. మన ప్రాబ్లమ్స్ అన్నింటికీ కారణం అచలమయ్యే కదా. కావచ్చు, కానీ ఆ కోపాన్ని ఇప్పుడు చూపించుకో. కామ్గా ఉండు, ఓకేనా? ఓకే. ఏంటండి ఇదంతా? పాలెట్ ఫస్ట్ నైట్. చెప్పాను కదా, గోదావరి కట్టిన మామిడి చెట్ల మధ్యలో మనం షికారు చేయాలని. అదే ఇది. నీకు కావాల్సిందిదేగా, తీసుకో తీసుకో. ఆలస్యం అమృతం విషయం. కట్టే కట్టే. నానమ్మా, వీళ్ళంతా గ్యాంగ్ గా ఫామ్ అయ్యి నన్ను ఇలా చేస్తున్నారు నానమ్మా. ప్లీజ్ నన్ను క్షమించు నానమ్మా. మీ మనసు కరిగేదాకా ఇలాగే బయట ఒంటికాల మీద నుంచుంటాను. చూడండి. ఓ బ్రో, కౌంట్ చేయి. 1 2 సూటిగా చూడకు, సూదిలా నవ్వకు. రాధ ఇక్కడే ఉంటుందా? ఏమ్మా రాధ, నీకు మన కృష్ణ గురించి
పెళ్ళై భర్త పిల్లలతో సంతోషంగా ఉన్న రాధకు నేనిప్పుడు కృష్ణని కలవటానికి వచ్చానని చెప్తే తను గతాన్ని తలుచుకొని ఇంకా బాధపడుతుంది.